అమ్మా నాన్న టీవీకి స్వాగతం. వందల మంది అనాథలను ఆదరించి వారికి వస్త్రాలను, మంచి భోజనాన్ని, సంతోషకరమైన జీవనాన్ని ప్రసాదిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చి వారింట జరిగే శుభకార్యాలను, వర్ధంతి కార్యక్రమాలను ఈ నిర్భాగ్యుల మధ్య జరుపుకొని తోచిన సాయం చేస్తూ అభాగ్యులకు అండగా నిలబడుతున్న మానవతా మూర్తులకు పేరు పేరున ధన్యవాదాలు. 10 మందికి ఆకలి తీర్చి వారి కడుపు నింపుతున్న మానవ దేవుళ్లపై శ్రీ సోమనాథేశ్వరుడి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ఉంటాయి. ఈ క్రమంలో వి రమేష్, ఈశ్వర్ అనే సేవామూర్తులు ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి దీనుల సేవలో, దేవుని సేవలో తరించారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ నుండి ఈ రక్షణాలయానికి కుటుంబ సమేతంగా విచ్చేశారు రమేష్ గారు, వారి కుటుంబం, బంధుగణం. రమేష్ గారి భార్య కీర్తిశేషులు జయరాణి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన వీరంతా ముందుగా శ్రీ సోమనాథేశ్వరుణ్ణి దర్శనం చేసుకున్నారు. శివయ్య చెంత వీరి కుటుంబ సభ్యులందరి పేర్లపై గోత్రనామమైన నలనీల గోత్రంపై విశేష అర్చనలు జరిపించుకొని सुभाषिणी नाम्ने नवीना नाम्ने सह कुटुंबानां ततः उत्तरलगोत्रोद्भवस्य कृष्णा नामधेयस्य वरलक्ष्मी नाम्ने मंजो नामधेयस्य भुवनेश्वरी नाम्ने चक्री नाम्ने सह कुटुंबानां ततः उत्तरलगोत्रोद्भवस्य उपलया नामधेयस्य माधवी नाम्ने दीपिका नाम्ने दीक्षिता नाम्ने शशांक नामधेयस्य सह कुटुंबानां ततः मम नमस्कारं చేసుకోండి. सह कुटुंबानां ततः बांधवांतः क्षेमस्थैर्यधैर्य वीर्यविजयवैरारोग्यप्रमाणकममुक्षाचितविला फलपुरुषार्थसिद्धिरन्तरमः. పరమేశ్వరలింగానికి అభిషేకం చేశారు. పూజల అనంతరం కీర్తిశేషులు జయరాణి గారి వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. నమః హరి ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దేవీం వాచమతి దేవాస్తాం విశ్వరూపవదంతుసానో మంత్రే జమోర్జం దహానతే నిర్వాగస్మ నుపసృష్టతే ముహూర్తస్సు ముహూర్తస్తు అజమ్య పరోగ్యమంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాద్రపదః గోత్రోద్భవస్య జలనీలగోత్రోద్భవస్య కీర్తిశేషులు జయరాణీకరణామదేశ్య వర్ధంతి సందర్భేణ పుష్పూజాంచకర్ష పరలోక ప్రాత్పృతం స్వర్గలోక ప్రాత్పృతం శ్రీ మహాప్రలోక నివాసాయ నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి హాసనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి సువర్ణ నవరత్న గజద సింహాసనం సమర్పయం కేశుద్ధాచమనీయం సమర్పయం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. వస్త్రీం సమర్పయామి స్త్రీగంధం ధారయామి గంధస్యోపరి అలంకరణార్థమక్షతాన్ సమర్పయామి తపుష్పే పూజయామి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం నీలకంఠాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం శ్రీ మహా కీర్తిశేషులు జయరాణి గారధిష్టాన దేవతాభ్యో నమో నమః. ఇది పుష్పాన్ని సమర్పయామి. అందరూ కూడా కొన్ని కొన్ని పుష్పాలు తీసుకొని ఇలా వేసి నమస్కారం చేసుకోండి. రండి ఇట్లా వేసి నమస్కారం, 2 చేతులతో ఇలా వేసి నమస్కారం చేసుకొని మళ్ళీ అక్కడే నిలబడండి. కీర్తిశేషులు జయరాణి గారధిష్టాన దేవతాభ్యో నమో నమః. ఇది నమస్సమాంజలిం సమర్పయామి. కొన్ని కొన్ని తీసుకోండి, అందరికీ రావాలి.
శ్రీమహాప్రళయనివాసాయ నమో నమః దాహాధూపం వనస్పతిర్భవేర్దివ్యేర్నానాగంధే గంగాగ్రధర్మదేవానం ధూపోయం ప్రతికృష్ణాం వేదాదిగుణసంభూతం నాథరూపనిరామయమజ్ఞానతమస్యార్కం ఘంటానాదం శివార్పణం ధూపమాగ్రాపయామి అదాహ నైవేద్యాయ చ తీయండి స్వామి అగరబత్తి. ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యమర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పరలోకనివాసాయ నమో నమః. కీర్తిశేషులో జయరాణి గారధిష్టాన దేవతాభ్యో నమో నమః. ధీమః నైవేద్యం సమర్పయామి. ఇలా చూపించండి అమ్మ. ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వం యానాయ స్వం ఉదాన సమానాయ స్వాహ. అక్కడే ఉండి మధ్య మధ్య పాని సమర్పయామృతాభిధానమసూత్రాభిమర్పయామస్తం వక్ష్యాలయామి. పాదం వక్ష్యాలయం కేశుద్ధాం ఆచమనీయం సమరభీయమం. శ్రీ మహాపరలోకనివాసాయ నమో నమః. కొబ్బరికాయ ఎవరో అఫరణిర్యాపనా విశ్వాయాజపుష్పని బృహస్పతిపస్తాస్తానో ముంచంతకం హాసాహ. వదిలే స్వపనాశ్వయానస్తా స్వానాయ స్వాహ. ఘోరేభ్యః ఘోరతరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యः నమస్తే. అస్తు రుద్రరూపేభ్యः కీర్తిశేషుల జయరాణిగరధిష్టాన దేవతాభ్యో నమో నమః. అనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణం. హారతి తీసుకోండి స్వామి. అందరూ కూడా కళ్ళకు అతుక్కోండి. ముందుకు రండి స్వామి. రండమ్మ ముందుకు రండి. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ శంకరుని చెంత జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు రమేష్ గారు, వారి అబ్బాయి ఈశ్వర్ గారు అన్నదానం చేసి నిర్భాగ్యుల సేవే నిఠలాక్షుని సేవ అని చాటారు. ఈ సందర్భంగా రమేష్ గారు మాట్లాడుతూ, నా పేరు రమేష్ అండి. ఐఎమ్ ఫ్రమ్ ఒలిగొండ. ఇక్కడ అమ్మ నాన్న ఆశ్రమం ఉందని మాకు ఇంత ముందుకు తెలుసు. మా అన్నయ్య కొడుకు ఒకసారి వాళ్ళ ఫాదర్ది వర్ధంతి ఇక్కడ చేశాడు. ఆ రోజు నన్ను కూడా ఇన్వైట్ చేశాడు. అప్పుడు నేను వచ్చాను, చూశాను. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి ఒక సంస్థలో మనము ఇలా వర్ధంతులు చేయడం అనేది చాలా అరుదు. కానీ ఇది ఒక నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకనంటే ఇట్లాంటి అదృష్టం అందరికీ రాదు. ఒక అనాథగా ఉన్న వాళ్ళని ఈ రకంగా ఒక 600 మెంబర్స్ని వీళ్ళు చిన్న పిల్లల్లాగా సాధడము, చేయడము, వాళ్లకు మంచి చెడు అన్నీ చూడడము, ఇది ఎంతవరకు అంటే ఒక భగవంతుడే ఇక్కడ ఇలాంటి ఆశ్రమాన్ని స్థాపించి ఈ యాజమాన్యానికి అలాంటి శక్తినిచ్చి ఇక్కడ చేయిస్తుండు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇది మాత్రం చాలా బాగుంది. మనం ఎందుకనంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ టీవీ ద్వారా మీరు అందరు తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఒకసారి విజిట్ చేస్తే చాలా చాలా బాగుందండి. మెనీ థ్యాంక్స్, ధన్యవాదాలండి. ఇక్కడ శివాలయంలో పంతులు గారు అభిషేకం చాలా బాగుందండి. ఎందుకంటే గుళ్ళో కంటే కూడా బాగా అనిపించింది నాకు. ఒక మంచి టెంపుల్లో చేసే విధానానికంటే కూడా చాలా బాగా పనిచేశాడు. బాగా మంత్రాలు చదవడం కానీ వాళ్ళ సహకారాలు, వాళ్ళ కోఆపరేషన్ ఎంతో చాలా బాగా అనిపించింది. దాదాపుగా ఇక్కడ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా గుళ్ళో అర్చన చేయించుకోవడం చాలా మంచిగా అనిపించింది. బాగుంటుంది, అందరూ కూడా చేయించుకోవాలని నేను ఈ మీడియా ద్వారా నేను కోరుచున్నాను. నా పేరు మురళి. మాది చిట్యాల దగ్గర తాళవెల్లంలో. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా పనిచేస్తాను. మా అత్తయ్య గారిది 18 సంవత్సరాలు చనిపోయి వర్ధంతి సందర్భంగా మా మామయ్య గారు, మా బామ్మడిది, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అమ్మ నాన్న అనాథాశ్రమంలో ఈ విధంగా ప్రోగ్రామ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకొని ఇక్కడ తీసుకొచ్చేసి ఈ విధంగా ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం అనేది చాలా బాగుంది. ఇక్కడ దాదాపు 600 మంది అనాథలు, అందులో వికలాంగులు, మానసికంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. వీళ్ళందరికీ ఈ విధంగా సేవ చేయడం అనేది చాలా బాగుంది. అందరూ కూడా టీవీ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని వీళ్ళందరూ కూడా అందరూ సాయం చేసి ఆర్థికంగా కానీ ఇంకా ఏ విధంగా సాయం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.
ఇక్కడకు వచ్చి నా భార్య పేరు మీద అనాథుల ఆకలి తీర్చడం అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చి ఆదిదేవుడికి చేసే సేవలో ఉన్న ఆ నిర్వచనీయమైన అనుభూతిని, అనాథలకు సేవ చేయడంలో ఉన్న ఆత్మ సంతృప్తిని పొందుతున్న మానవ మూర్తులపై శ్రీ సోమనాథేశ్వరుడి కరుణా కటాక్షాలు, అభాగ్యుల నిండైన ఆశీస్సులు సదా ఉంటాయి. దయగల దాతలారా, కుటుంబ సమేతంగా ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి ఈ నిర్భాగ్యులకు తోచిన సాయం చేసి పరమేశ్వరుడి పరిపూర్ణ ఆశీస్సులు పొందండి.